హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్తో క్రియేట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మీకు వచ్చే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు అన్ని నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను క్రియేట్ చేసిన వీడియో. ఒకసారి ప్లే చేసి చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వీడియో ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు, ఏదైనా కలర్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకంటే మ్యూజిక్ కానీ సాంగ్ అని అయితే యాడ్ చేయలేదు. మీకు నచ్చింది అయితే ఎలా యాడ్ చేసుకోవాలో సాంగ్స్ అన్ని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందు యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయండి, ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీడియం క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి వైట్ కలర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. మీకు వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాని తర్వాత సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుని వీడియో వచ్చే విధంగా డ్రాగ్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా క్రియేట్ అయిపోయింది కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సింపుల్గా మీరు మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో ఫోటో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాని ఈ విధంగా సెట్ చేసుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకుని వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీ నేమ్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ లెటర్ దాన్ని క్లిక్ చేయాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఇచ్చేసేయండి. ఏ సింబల్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ అనేది ఏ విధంగా వచ్చేసింది కదా, సైజ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడ మీకు 2 ఏ సింబల్స్ కనబడుతున్నాయి కదా, మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా అయితే మీకు నచ్చిన విధంగా అయితే నేను ఎలా క్రియేట్ చేస్తాను ఆ విధంగా క్రియేట్ చేసి వీడియో చివరిదాకా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలర్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే మళ్ళీ లేయర్స్ మిక్స్ చేసి మీడియం మిక్స్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు స్క్రీన్ అని ఒక స్క్వేర్ లాగా ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూసారు, ఈ విధంగా క్రియేట్ అయిపోయింది కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లిక్ చేసి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మల్టిప్లై మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే అయిపోయింది కదా. ఒకసారి మీరు ఏదైతే మధ్యలో ఇమేజ్ యాడ్ చేసుకున్నారో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అది ఫ్రంట్గా అనేది వస్తుంది. ఈ విధంగా అయితే క్రియేట్ అయింది కదా. ఒకసారి మళ్ళీ కలర్ వీడియో మీద క్లిక్ చేయండి. అందులో మీరు ఏదైతే కలర్ వీడియో ఇచ్చారో దాన్ని క్లిక్ చేసి మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఈ 2 హై చేసుకోండి. ఈ విధంగా ఈ 2 హై చేసుకుంటే మీకు డార్క్గా కనబడుతుంది. ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది చూడండి. చూసారు, ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి వాటర్ డ్రాప్ ఎలా యాడ్ చేయాలంటే లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ స్క్వేర్ మీద కనబడుతుంది, క్లిక్ చేసి ఫస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైనా క్రియేట్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి, ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, వీడియో అయితే ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. చూసారు, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు సింపుల్గా మనం దీనికి సాంగ్స్ అనేవి ఎలా యాడ్ చేయాలంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఆడియో అని ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమేమి సాంగ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ దమ్మ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అనేది ఒకటి వస్తుంది, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈజీగా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు, ఈ విధంగా క్రియేట్ అయిపోయింది కదా. మీరు ఈ రైట్ సైడ్కి వచ్చిన తర్వాత మీకు సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. మనం దాన్ని ఎలా కట్ చేయాలంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు ఈజీగా అయితే ఈ విధంగా కట్ అయిపోయింది కదా. ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 720 కానీ 180 పెట్టుకుని కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.